వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఇక్కడ కెపాసిటెన్స్ టాపిక్ నుండి క్వశ్చన్ చూద్దాము. 4 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఈజ్ చార్జ్డ్ బై ఎ 200 వోల్ట్స్ బ్యాటరీ. అంటే ఒక కెపాసిటర్ 4 మైక్రోఫారడ్ ఉంది, 200 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేశారు. ఇట్ ఈస్ దెన్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద సప్లై నుంచి తీసేశారు. అండ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎనదర్ అన్చార్జ్డ్ కెపాసిటర్. అంటే సెకండ్ కెపాసిటర్కి ఛార్జింగ్ లేదు, అన్చార్జ్ కెపాసిటర్. ఆ వాల్యూ ఎంత? 2 మైక్రోఫారడ్. అయితే డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో లాస్ ఆఫ్ ఎనర్జీ ఎంత? ఈ ప్రాసెస్లో లాస్ ఆఫ్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నారు. ఇన్ జౌల్స్ వస్తుంది మనకి. అయితే లాస్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఇనిషియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ ఎనర్జీ. సో లాస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ ఎనర్జీ. సో దేర్ ఫోర్ ఇనిషియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే మనకి హాఫ్ C1 C2 బై C1 ప్లస్ C2 ఇంటూ ఇనిషియల్ వోల్టేజ్ స్క్వేర్. ఎట్లాగూ ఇంకొక కెపాసిటర్కి అన్చార్జ్డ్ కాబట్టి -0 రాయాల్సిన పని లేదు. సో సింపుల్గా హాఫ్ C1 C2 బై C1 ప్లస్ C2 ఇంటూ V². ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకుంటే హ్యాపీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. హాఫ్ C1 ఎంత? 4, C2 ఎంత? 2. 4 ఇంటూ 2 అఫ్ కోర్స్ మైక్రోఫారడ్ ఉంది. అలాగే 4 ప్లస్ 2 వోల్టేజ్ ఎంత ఉంది? 200 వోల్ట్స్ స్క్వేర్. ఇక్కడ మైక్రో ఉందమ్మా, దాని అంతా సింప్లిఫై చేసేస్తే మీకు అప్రాక్సిమేట్గా 2.67 ఇంటూ 10⁻⁻2 వస్తుంది. ఎట్లాగూ జౌల్స్ కాబట్టి ఆన్సర్ ఈస్ దిస్ 2.67 ఇంటూ 10⁻⁻2. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. సబ్స్క్రైబ్ టు ఏస్ ఆన్లైన్.